ఒకప్పుడు బుద్ధుడు తన శిష్యులతో కలిసి కూర్చుని ఉండగా ఒక రాజు వచ్చాడు. ఆ రాజు బుద్ధుడికి ఇలా చెప్పాడు: ప్రభూ, నేను మీ బోధలను అనుసరించడం ప్రారంభించినప్పటి నుండి నా దయను కొందరు మనుషులు తక్కువగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీ ముందు చాలా క్రూరంగా ఉండేవాణ్ణి. నేను చిన్న చిన్న నేరాలకు కూడా తీవ్ర శిక్షలు విధించేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఎవరిపైనా కోపం రాదు, శిక్షించాలనే భావన కూడా లేదు. నేను అందరినీ దయతో చూస్తున్నాను, వారి పట్ల సానుభూతిని చూపిస్తున్నాను. కానీ అందరూ నా దయను దుర్వినియోగం చేస్తున్నారు. నా రాజ్యంలో నేరాల సంఖ్య పెరుగుతోంది, ప్రజలు అసురక్షితంగా ఫీల్ చేస్తున్నారు. దయ వల్లనే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానని భావిస్తున్నాను. దయ పట్ల ఎలాంటి సరిహద్దు ఉండకూడదా? బుద్ధుడు రాజు విన్నది విని ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: రాజా, నీ ప్రశ్నకు సమాధానం ఒక కథలో ఉంది. దానిని శ్రద్ధగా విను. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక పాము ఉండేది. అది ఎవరినైనా కారణం లేకుండా కాటేస్తూ ఉండేది. దాని కాట్ల వల్ల గ్రామస్తులు భయంతో ఆ చెట్టు దగ్గరకు వెళ్లే ధైర్యం చేయకపోయేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఓ సన్యాసి వచ్చాడు. అతను ఆ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలని భావించాడు. గ్రామస్తులు ఆ సన్యాసిని ఆపుతూ, ఆ చెట్టుకి దగ్గరగా వెళ్ళకండి, ఆ పాము మీకు కాటు వేస్తుంది అని హెచ్చరించారు. అయితే సన్యాసి వారికి హంసగా నవ్వి ఆ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. 1-2 క్షణాల్లో ఆ పాము సన్యాసి వద్దకు వచ్చి విసురుగా కాటేయడానికి సిద్ధమయ్యింది. కాని సన్యాసి సాంత్వన భావంతో పామును చూస్తూ ఒక మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. పాము అలా సన్యాసితో మాట్లాడడం మొదలుపెట్టింది: నీవు నా భయపడరా? నా ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు? సన్యాసి నవ్వుతూ, నాకు మరణం కూడా భయం లేదు. నిన్ను భయపడేదేంటి? దురదృష్టవశాత్తు నీకు మరణం పట్ల భయం ఉందని నేను అనుకుంటున్నాను. అందుకే నీవు అందరినీ కాటేస్తావు. పాము అలా చెప్పడం విని ఆశ్చర్యపోయింది. అంతకు ముందు ఎప్పుడూ ఎవరైనా దాన్ని చూడగానే చంపడానికి ప్రయత్నించేవారు లేదా భయంతో పారిపోవడం చేసేవారు. కాని ఇంత తేలికగా మాట్లాడిన వారిని పాము చూసి ఉండదు. అప్పుడు సన్యాసి స్నేహంగా పలుకుతూ, ప్రపంచాన్ని ప్రేమించు, జీవితం ఎప్పటికీ ఉండదు, మరణం పట్ల ఈ భయం విడిచిపెట్టు అని చెప్పాడు. ఆ సన్యాసి అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సన్యాసి మాటలు పాముపై ప్రభావం చూపాయి. దాని కోపం విడిచిపోయి దయతో వ్యవహరించడం ప్రారంభించింది. కాని కొంతకాలం తర్వాత పాము ఎవరికీ కాటు వేయడాన్ని మానేసిందని గ్రహించిన గ్రామస్తులు దాని పట్ల శ్రద్ధ విడిచారు. దాన్ని కింద పడగొట్టి దానికి దెబ్బలు ఇచ్చారు. పాము గాయాలతో జీవితం కొనసాగిస్తోంది. కొద్ది రోజులకు సన్యాసి మళ్లీ ఆ గ్రామానికి వచ్చాడు. ఆ చెట్టు కింద ఆ పామును తిరిగి చూసి దాని దుస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది నీకు అని సన్యాసి అడిగాడు. పాము తలవంచి అలా అనుకుంది: స్వామి, మీరు నాకు దయ చూపమని చెప్పినప్పుడు ఎవరిపైన కాటు వేయడం మానేశాను. కాని ప్రజలు నా దయను దుర్వినియోగం చేశారు, నన్ను తగలిపారు. మీరు చెప్పిన దయ పట్ల తార్కికత ఎక్కడా? సన్యాసి చిరునవ్వుతో చెప్పాడు: పాము, నేను నీకు కాటు వేయొద్దు అనుకున్నాను, కాని నీ సాపేక్షాన్ని కాపాడుకోవడం కోసం హిస్ చేయాలని అనలేదు. నీకు ఎవరు దెబ్బలు తగులుతారో వారికి నీ సామర్థ్యాన్ని చూపించడానికి హిస్ చేయాలి. ఈ కథ చెబుతూ బుద్ధుడు రాజుకు ఇలా అన్నారు: రాజా, నువ్వు కూడా నా బోధలను కాస్త తప్పుగా అర్థం చేసుకున్నావు. దయ చేయడం శ్రేష్టం, కానీ రాజ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజల సంక్షేమం కోసం కొన్ని మార్గాలను అనుసరించాలి. నీకు తగిన భయాన్ని రాజ్యంలో ఉంచాలి, లేకుంటే ప్రజలు నీ దయను అర్థం చేసుకోరు. దయతో ఉంటూనే కఠినంగా వ్యవహరించాలి. ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధనే.